ఈ వీడియోలో కనిపిస్తుంది మా తాత, మా చిన్నమ్మ వాళ్ళ హస్బెండ్ అనమాట. ఆయన వచ్చేసి లాస్ట్ సాటర్డే చనిపోయారు. సో అది వచ్చేసి సెన్సిటివ్ కంటెంట్ కాబట్టి నేను ఆ వీడియో అనేది పెట్టట్లేదు. ఈరోజు అంటే అక్టోబర్ 2 రోజు 5 days. సో ఇంట్లో ఆయనకి ఇష్టమైనవి అన్నీ చేసి పూజ చేస్తారనమాట. పంతులు వస్తారు, పూరీలు, మిర్చి బజ్జీ, ఎగ్, ఉడకబెట్టిన గుడ్డు, అంటే ఇంకా యాటంగా వస్తారు, యాటలో ఉన్న అన్నీ ఫ్రై చేస్తారు, కర్రీ వండి పెడతారనమాట. సో ఇంట్లో పూజ చేసి అవన్నీ ఒక గంప అంటే పెద్ద తాంబూలంలో ప్రసాదం అంటారు, అవన్నీ తీసుకెళ్తారు. ఇంట్లో ఎవరెవరు వారసులు ఉంటారో వాళ్ళందరితో పాటు పూజ చేసి గంపలో పెడతారు. బయటికి వెళ్దాము, గోరికి దగ్గరికి వెళ్దాము అనేసరికి ఫుల్ వర్షం పడిందనమాట. ఒక దగ్గర 2 hours వర్షం పడింది. వర్షం తగ్గినాక ఇంకా మా తాతను వచ్చేసి మేము బొంద పెట్టామన్నమాట. అక్కడికి వెళ్ళి అన్ని పూజలు మళ్ళీ పూజ చేస్తారన్నమాట. మంచిగా చేసి ఆకులు అవన్నీ పెట్టి డెకరేషన్ చేస్తారు. ఈ 2 వచ్చేసి మా మమ్మీ వాళ్ళ మమ్మీ, ఇంకొకటి మా చిన్న మామ వాళ్ళ సెకండ్ కొడుకు అనమాట, మా అమ్మమ్మ. సో అక్కడికి వెళ్తున్నాం కదా, మా అమ్మమ్మకి కూడా చెద్దరు తీసుకెళ్ళాము, 2 పూల దండలు కూడా తీసుకెళ్ళాం అనమాట. సో ఈ వీడియో వచ్చేసి సెన్సిటివ్ వీడియో, జస్ట్ ఒక మెమరీ కోసం ఉంటుంది అని చెప్పేసి నేను వీడియో తీశాను. సో ఎలా చేస్తారో, తెలంగాణలో చనిపోతే ఏ విధంగా చేస్తారో అని చెప్పడానికి మాత్రమే వీడియో. సో అక్కడికి వెళ్ళి పూజ చేసి ఆయనకి ఏమేమి ఇష్టమో అక్కడ అవన్నీ పెట్టేసి వాళ్ళ ఇంటి వారసులతోటి ఆ పూజ పర్ఫామ్ చేసి ఉంటారనమాట. కొంతమంది ఏమో కాకులకు వేస్తారు, ఇంకొంతమంది ఏమో ప్రసాదాన్ని అక్కడే కూర్చుని తింటారనమాట. సో మా అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి బొందల మీద తినేటోళ్ళు, అంటే అక్కడ తాతకి ఏమేమైతే పెట్టారో అవన్నీ వాళ్ళే ప్రసాదం లాగా తింటారనమాట. సో దగ్గర ఒకలా చేస్తారు, సో మా దగ్గర ఇలా చేస్తారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.